ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద స్తంభాద్రిగా వెలిసి ఖమ్మంగా వాడుకలో ఉన్న జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసే అదృష్టం నాకు కలిగినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉన్నది. ప్రముఖ కవి, కవిత్వం ద్వారా నిప్పులు కురిపించిన దాశరథి ఖమ్మం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖ్యద్వారం అని అన్నారు. ఈనాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు జారీ వంటి 4 నూతన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి నేడు 4 కార్యక్రమాలు గ్రామ సభలు ద్వారా ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకాలకు సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. అర్హులందరికీ పథకాలను అందించడం జరుగుతుంది. రైతు సంక్షేమం, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని బలంగా విశ్వసించే ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. రైతుల కోసం తొలి ఏడాది ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు నేస్తం, వరి పంటకు బోనస్, ఆయిల్ పామ్ పంట విస్తరణకు ప్రోత్సాహకాలు వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేసింది. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి ఎటువంటి పరిమితులు లేకుండా పెట్టుబడి సహాయం సంవత్సరానికి ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి వ్యవసాయానికి యోగ్యమైన భూమిని నిర్ధారించి బలపరించి రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాం. 2 లక్షల రుణాలు వరకు ఉన్న రైతులు బ్యాంకు ఖాతాలలో రుణ సొమ్ము జమ చేయగా మన ఖమ్మం జిల్లాలో 1,31,723 మంది రైతులకు 908 కోట్లు 76 లక్షలు రూపాయలు మేర రుణమాఫీ చేయడం జరిగింది. పేదలకు ఉచితంగా సన్నబియ్యం సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సన్న రకం ధాన్యాన్ని మద్దతు ధరపై క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేసింది. ఖమ్మం జిల్లాలో 42,461 మంది రైతుల నుంచి 24,41,000 క్వింటాళ్లను పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి 122 కోట్లు పైగా రూపాయలు బోనస్గా చెల్లించడం జరిగింది. గతం కంటే మెరుగ్గా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలు నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా నేరుగా అందిస్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి లేని రైతు కూలీల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పైగా ఉపాధి హామీ కూలీగా పనిచేసిన భూమి లేని రైతు కూలీ కుటుంబం జీవన స్థితి గతులు మెరుగుపరచడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. జిల్లాలో అర్హులను గ్రామ సభల ద్వారా నిర్ధారించి వారికి అమలు చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళు పేదల చిరకాల కోరిక నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో అత్యంత పేదలకు ఎంపిక చేసి వారి వద్ద ఉన్న సొంత జాగాలో 5 లక్షల రూపాయలతో పక్కా ఇళ్ళు నిర్మించుకునే
ప్రతి అసెంబ్లీ వర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున మన జిల్లాలో 17,500 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు అందరికీ సర్వే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు గ్రామసభ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. నూతన రేషన్ కార్డ్ జారీ. ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా రేషన్ కార్డు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించి అధికారులచే వారి కుటుంబ స్థితి గతులను తెలుసుకొని గ్రామ వార్డు సభ ద్వారా ఆమోదించుకొని నేడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలు అందజేస్తున్నాం. ఈ ప్రక్రియలన్నీ నిరంతరంగా నడుస్తాయని, ప్రతి లబ్ధిదారికి లబ్ధి అందే వరకు ప్రభుత్వం అండగా ఉందని ఈ వేదిక ద్వారా అందరికీ తెలుపుతున్నాను. అభయహస్తం గ్యారంటీ పథకాలు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వ లక్ష్యం మేరకు పనిచేస్తూ అర్హులకు లబ్ధి చేర్చుకోవడం జరుగుతుంది. మహిళలను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. ఈ పథకం ద్వారా జనవరి 20 వరకు జిల్లాలో 2,80,00,000 పైగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం. జిల్లాలో ఈరోజు వరకు సుమారు 69,000కు పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు. అలాగే 2,40,504 గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారులకు 7,53,000 పైగా సిలిండర్లను సరఫరా చేసి వారి ఖాతాలో సబ్సిడీ క్రింద 21 కోట్ల పైగా జమ చేస్తున్నాం. సాగునీటి రంగం. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావాలని ప్రజలకు ఉన్న చిరకాల ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని 3 ప్రధాన పంప్ హౌస్ పనులు పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకంకు సంబంధించిన కాలువ పనులు వడివడిగా జరుగుతున్నాయి. సీతారామ కాలువల నిర్మాణం పూర్తయిచే నాగార్జున సాగర్కు వచ్చే వరదతో సంబంధం లేకుండా గోదావరి జలాల ద్వారా ఖమ్మం రైతులకు పసిడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్, ఎడమ కాలువ, వైరా ప్రాజెక్ట్, లంకా సాగర్ ప్రాజెక్ట్ చిన్న నీటి వనరులతో సాగునీరు అందించే ప్యాకేజీ 15 పనులు పూర్తి కాగా ప్యాకేజీ 14, 16 పనులు పురోగతిలో ఉన్నాయి. సత్తుపల్లికి సాగునీరు అందించే సత్తుపల్లి ట్రంక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రఘునాథ్పాలెం మండల్లో ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేసి 2,400 ఎకరాలు ఆయకట్టు పండించేందుకు సుమారు 66 కోట్లు 33 లక్షల అంచనా వ్యయంతో ఇటీవల ముంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఉగాది నాటికి పనులు పూర్తి చేసి రైతులకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మదిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 6,079 ఎకరాల నూతన ఆయకట్టు, 33,025 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేసేందుకు కొదుమూరు మందనం ఫేజ్ 2 రాయపట్నం జవహర్ లిఫ్ట్ పనులను 685 కోట్లుతో అధికంగా చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.